శ్రీ కంచమ్మ తల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ లెక్కలు వివరాలు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ప్రస్తుతం సిఈఓలకి అలాగే నాతో పాటుకు పనిచేసిన జిల్లా ఏరియా కోఆర్డినేటర్లకి సూచనలు అనుకోండి, సలహాలు అనుకోండి, హెచ్చరికలు అనుకోండి. ఏదైతే మన సిబిబి భారతీయ విద్యా కేంద్రం ఉందో అలాగే వారాహి బోర్డు ఉందో అందులో పనిచేస్తున్న వాళ్ళు, ఏదైతే నేను శ్రీ కంచమ్మ తల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్లో పనిచేస్తున్నానో, ఉపయోగించిన మొదటి రూపాయి నుండి ఈ మార్చి వరకు కూడా వివిధ రూపాయల్లో చెక్ రూపంలో వెళ్ళేవి తెలియజేస్తున్నాను. 2023 నవంబర్ 19వ తారీఖున శ్రీ కంచమ్మ తల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కంచెలి రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. 2023 డిసెంబర్ 19వ తారీఖున అకౌంట్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. అయితే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి డిసెంబర్ 19 నుండే ప్రారంభమయ్యాయి. అయితే మనం వివిధ అవసరాల కోసం వివిధ రూపాయల్లో ఖర్చు చేసిన ఖర్చుల్ని నేను వివరిస్తున్నాను. ఫిబ్రవరి 2024లో 2,25,598 రూపాయలు ఖర్చు చేయడం అనేది జరిగింది వివిధ రూపాయల్లో. ఒకటోది సిఇఓ శాలరీ 25,000, ఆఫీస్ ఫర్నిచర్ 69,650, రిజిస్ట్రేషన్ ఫీజు కోసం చేసిన ఖర్చు 40,000 తీయడం అనేది జరిగింది. కంప్యూటర్కి అవసరమైన టాలీ సాఫ్ట్వేర్ 20,248, ల్యాప్టాప్, ప్రింటర్, పేపర్స్ 50,700, ఆఫీసు ఫిబ్రవరిలో తీయడం అనేది జరిగింది. దానికి సంబంధించి అడ్వాన్స్ 10,000 పే చేయడం అనేది జరిగింది. ఆఫీస్ ఫర్నిచర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏదైతే మనం కొన్నామో దాని ట్రాన్స్పోర్టింగ్ ఛార్జ్ కూడా మనమే భరించాం 7,000. అలాగే 8వది 3,000 రూపాయలు మన ఆడిటర్కి జిఎస్టీ INC 20A ఫామ్ పంపించమనేది జరిగింది. ఇది మిత్రులారా ఫిబ్రవరి నెల ఖర్చులు. అలాగే మార్చిలో 25,000 సిఇఓ శాలరీ, 236.35 బ్యాంక్ కీపింగ్ ఛార్జెస్ కట్ చేయడం అనేది జరిగింది. 6,000 రూపాయలు ఆఫీస్ రెంట్. మొత్తం మార్చికి సంబంధించి 31,236 రూపాయలు. అలాగే ఏప్రిల్ మొత్తం ఖర్చులు 45,682. ఏప్రిల్లో దానికి సంబంధించి వివరాలు: మార్చి నెల సిఇఓ శాలరీ 7,000 రూపాయలు, అకౌంటెంట్ శాలరీ, ఆఫీస్ రెంట్ 6,000. అప్పటి వరకు రిజిస్ట్రేషన్ దశలో అలాగే ఏప్రిల్ వరకు అయిన ట్రావెలింగ్ ఛార్జెస్ 7,682 రూపాయలు. దాన్ని విత్డ్రా చేయడం అనేది జరిగింది. ఆర్గానిక్ మేళాలకి వెళ్ళడం జరిగింది. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రంగా జరిగే దీనికోసం వెళ్ళడం అనేది జరిగింది. జిఎస్టీల కోసం విజయనగరం నేను చైర్మన్ లక్ష్మీనారాయణ మేస్టర్ గారు వెళ్ళడం అనేది జరిగింది. వాటన్నిటికీ ఆయన ట్రావెలింగ్ ఛార్జెస్ తీయడం అనేది జరిగింది. అలాగే మేలో 88,796 రూపాయలు ఖర్చు చేయడం అనేది జరిగింది. 7,000 రూపాయలు అకౌంటెంట్ శాలరీ, 6,000 రూపాయలు ఆఫీస్ రెంట్ ఏప్రిల్కి సంబంధించి, 5,255 పంచగవ్య ఉత్పత్తులు పర్చేస్ చేయడం అనేది జరిగింది. సోంపేట ఎర్రముఖం గోసేవ ప్రముఖ్ పుట్టి అనురాగ్ దగ్గర. 25,000 రూపాయలు సిఇఓ శాలరీ, 45,541 రూపాయలు ఆఫీసుకి సంబంధించిన అనేక నీడ్స్. అలాగే మే వరకు రిజిస్ట్రేషన్ అయిన నుండి మే వరకు అయిన వివిధ ఖర్చులు, ఆఫీస్కు ఉపయోగపడే అనేక రకాలైన, అప్పుడే బిజినెస్లో దిగమన్నారు. ఎలక్షన్ ముందు మనకి ONDC వాళ్ళు అలాగే నాబార్డ్
DDM తిరుపతి వాళ్ళు పిలవడం అనేది జరిగింది. దానికి అటెండ్ అవ్వమన్నారు మేళాకి. కాబట్టి దానికి సంబంధించిన కొన్ని వస్తువులు పర్చేజ్ చేయడం అనేది జరిగింది. అలాగే బిజినెస్లో దిగమంటున్నారు కాబట్టి బిజినెస్కి అవసరమయ్యే కొన్ని రకాలైన రేకలు, మన ఆఫీస్కి అవసరమైన ఫ్యాన్లు, ఇలా కొన్ని ఖర్చు చేయడం అనేది జరిగింది. ఇదండి మిత్రులారా. అలాగే జూన్లో ఒక్క ఆఫీస్ రెంట్ మాత్రమే 6,000 మాత్రమే పే చేయడం అనేది జరిగింది. జూలైలో పైనుండి వచ్చిన టార్గెట్ల ప్రకారం, టాస్కుల ప్రకారం లైసెన్సులు వెంటనే పూర్తి చేయాలి, లేదంటే ఉన్న డబ్బులు రిలీజ్ కావు అని అనడంతో లైసెన్సులు వేటలో పడ్డాము. జూలైలో 5,502 రూపాయలు ఏపీ మార్క్ఫెడ్ ఓ ఫామ్ కోసం పే చేయడం అనేది జరిగింది. ఏపీ మార్క్ఫెడ్ అంటే మన రాష్ట్రంలో ప్రస్తుతము ఓ ఫామ్స్ కూడా కలిగి ఉంటారు. అలాగే 6,000 రూపాయలు జూన్ ఆఫీస్ రెంట్, 21,853 రూపాయలు ఆఫీస్ అవసరాలు, లైసెన్సులు అండ్ ఇత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు సంబంధించిన లైసెన్స్ ఛానల్ తీయడం అనేది జరిగింది. అలాగే అప్పుడే మన స్టేట్ కోఆర్డినేటర్ ఒకరైన భరత్జీ గారు 10 కేజీల క్యాజుకి సంబంధించి కూడా ఈ 21,853లో విత్డ్రా చేయడం అనేది జరిగింది. అలాగే ఆగస్టులో 33,355 రూపాయలు మిత్రులారా ఆఫీస్ నీడ్స్ 7,043 రూపాయలు, 6,000 రూపాయలు జూలై ఆఫీస్ రెంట్, 21,000 మే, జూన్, జూలై అకౌంటెంట్ శాలరీ 3 నెలది ఇవ్వడం అనేది జరిగింది. అలాగే సెప్టెంబర్లో ఒక 6,000 రూపాయలు రెంట్ మాత్రమే పే చేయడం అనేది జరిగింది. అక్టోబర్ 18,800 రూపాయలు ఖర్చు చేయడం అనేది జరిగింది. 6,000 రూపాయలు ఆగస్ట్ ఆఫీస్ రెంటు, 12,800 మన ఆడిటర్కి ఆడిట్ ఫీజ్ పే చేయడం అనేది జరిగింది. నవంబర్ డిసెంబర్లో మనం తార్పాలిన్ వ్యాపారం చేయడం అనేది జరిగింది. నవంబర్లో 6,13,550 రూపాయలు మనం చెక్కుల రూపంలో వినియోగించాం. 6,000 రూపాయలు అక్టోబర్ నెల ఆఫీస్ రెంటు, 1,07,550 రూపాయలు 60 తార్పాన్లు, ఒక స్ప్రే పర్చేస్ చేయడం అనేది జరిగింది. 3 లక్షల రూపాయలు మళ్ళీ తార్పాలను పర్చేస్ చేయడం అనేది జరిగింది. 2 లక్షల రూపాయలు తార్పాలను పర్చేస్ చేయడం అనేది జరిగింది. ఇదండి మిత్రులారా 6,13,550 రూపాయలకు సంబంధించిన నవంబర్ ఖర్చు వివరాలు. డిసెంబర్ 2024 7,08,400 రూపాయలు ఖర్చు చేయడం అనేది జరిగింది. దాని వివరాల్లోకి వెళ్ళినట్లయితే 6,000 రూపాయలు నవంబర్ నెల రెంటు, 500 రూపాయలు అప్పుడే మన ఆడిటర్స్ అందరూ బిజినెస్లో దిగుతున్నారు కాబట్టి ఇక్కడ అందరి దగ్గర కూడా జిఎస్టీకి సంబంధించిన ఫైల్ చేయడానికి ఇంకా ఫీజు చేయాలనేసి వారాహి బోర్డు అలాగే మన జిఎస్టీ వాళ్ళు ఆడిటరు ఫైల్ చేసే ఆడిటరు డిసైడ్ అయ్యారు. నిల్ జిఎస్టీ అయితే 300 రూపాయలు పే చేయమన్నారు. వ్యాపారం జరిగితే 500 రూపాయలు ఆడిటర్కి ప్రతి నెల పే చేయమన్నారు. దానికి సంబంధించి ఒక చెక్ 500 రూపాయలు పంపించడం అనేది జరిగింది. ఎందుకంటే నవంబర్లోనే బిజినెస్లో దిగి చేసాము, వివరాలన్నీ పంపించి జిఎస్టీ ఫైల్ చేసుకోవడం అనేది జరిగింది. అలాగే 2 లక్షల రూపాయలు మనం తార్పాలన కోసం పంపించడం అనేది జరిగింది. చెక్ ప్రాబ్లం వల్ల వెంటనే అదే రోజు 1,99,985.84 రిటర్న్ అయిపోయింది మళ్ళీ మన అకౌంట్కి. అలాగే 2,19,000 తార్పాలనకు సంబంధించి
అమౌంట్ పంపించడం అనేది జరిగింది మిత్రులారా. ఇదండి మిత్రులారా డిసెంబర్కి సంబంధించి 7,08,400కి సంబంధించిన లెక్క. అలాగే జనవరిలో 6,000 రూపాయలు డిసెంబర్కి సంబంధించి ఆఫీస్ రెంట్ పే చేయడం అనేది జరిగింది. ఫిబ్రవరి నెలలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు. మార్చి నెలలో కూడా ఈ రోజు వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా త్రూ అకౌంట్ చెక్ రూపంలో జరగలేదు. ఇదండి మిత్రులారా. అయితే మనం జనవరి ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆఫీస్ రెంట్ పెండింగ్ ఉంది, పే చేయాలి. ఇంకా ఏదైతే మే తర్వాత జూన్ తర్వాత జరుగుతుందో వితౌట్ అకౌంట్ రూపంలో కొన్ని ఖర్చులు జరిగాయి. మేళాలకి వెళ్ళేటప్పుడు కానీ, లోకల్ ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ, అలాగే కలెక్టర్ ఆఫీస్ డిఎంసీ మీటింగ్లకి అటెండ్ అయినవి, పాడి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి డిఎంసీ మీటింగ్ కలెక్టర్ ఆఫీస్లో అటెండ్ అయినవి, ఇవన్నిటికి సంబంధించిన ఖర్చులు కూడా పాకెట్లో పే చేస్తున్నాము. దాని వివరాలు కూడా పంపిస్తున్నాము మిత్రులారా. జై శ్రీరామ్. ఏదైతే నేను ఈ చార్ట్ ప్రిపేర్ చేశానో నెలకు సంబంధించి నెలవారీగా, ఇది చాలా ఈజీ మిత్రులారా. గట్టి ఖర్చు అయితే ఒక 40 రూపాయలు ఖర్చు అవుతుంది. చార్ట్లో ఒక 10 రూపాయలు, పెన్ను, పెన్సిలు, స్కేలు, అలాగే మన దగ్గరే మార్కర్ ఉంటే మార్కరు లేదా కలర్ పెన్ను. ఇదండి మిత్రులారా, చాలా ఈజీ, కన్ఫ్యూజ్ ఏమీ ఉండదు. చాలా ఈజీ. నెలవారీగా ఏమేమి బయటకు వెళ్తున్నాయి త్రూ అకౌంట్ పరంగా, చెక్ పరంగా అని చూసుకుంటున్నట్లయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు.